ఆలకించండి. తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండ బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తికి అనేక రూపాలు, అనేక పేర్లు. ఆ తల్లిని ఏ పేరు పెట్టి భక్తితో పిలిచినా కటాక్షించి అనుగ్రహిస్తుంది. అందుకే ఆ తల్లిని కరుణామయి అంటారు. దుర్గగా, భవానిగా, కాళికగా, చాముండిగా ఇలా అనేక పేర్లతో నిత్యమూ భక్తులను అనుగ్రహిస్తున్న ఆ తల్లి శాకాంబరిగా పూజలందుకుంటున్న మరో పుణ్యధామం చోడచిగుట్ట. కర్ణాటకలో బాగల్కోట జిల్లా బాదామి తాలూకాలో ఈ దివ్యక్షేత్రం ఉంది. బాదామి వనశంకరిగా పేర్కాంచిన ఈ దివ్యధామంలోనే కొలువై ఉంది అమ్మలగన్నయమ్మ వనశంకరి. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో వనశంకరి మాత దివ్యాలయ విశేషాలను తెలుసుకుందాం రండి. ఇక్కడ ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ వనశంకరి మాత ఆలయం అతి పురాతనమైంది. బాదామి చాళుక్యుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా అవగతమవుతోంది. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి అందాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి వనశంకరీ నమోస్తుతే అంటూ శ్రీ వనశంకరీ మాత నామస్మరణంతో మారుమ్రోగుతోన్న దివ్య పవిత్ర క్షేత్రం వనశంకరి. బాదామి వనశంకరిగా పిలువబడుతోన్న ఈ ధామం శ్రీ వనశంకరీ మాత మహిమాన్వితాలతో మరింత పవిత్రమైంది. అత్యంత ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి సంపదతో అలరారుతోన్న ఈ క్షేత్రంలోని శ్రీ వనశంకరీ మాత ఆలయం చాళుక్య రాజుల ధార్మిక వికాసాన్ని, వారికి దైవం పట్ల ఉన్న శ్రద్ధాసక్తులను తేటతెల్లం చేస్తుంది. రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్యాలయం కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లా బాదామి రైల్వే స్టేషన్కు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవాలంటే నేరుగా హైదరాబాదు నుండి బాగల్కోట వరకు బస్సులో వచ్చి అక్కడ నుండి ఏదైనా వాహనంలో ఈ క్షేత్రానికి సులువుగా చేరుకోవచ్చు. అలాగే బెంగళూరు వరకు రైల్లో వచ్చి అక్కడి నుండి తిరిగి రైల్లో బాదామికి చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే మార్గం భక్తులకు ఆశ్చర్యానుభూతులను స్వంతం చేస్తుంది. ఏపుగా పెరిగిన వృక్షాలు, కొండలు, గుట్టలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల్ని మైమరపిస్తాయి. చాళుక్య రాజుల ఇంటి దైవం వనశంకరీదేవి. ఆ కారణంగానే ఆ రాజులు తాము ఏ పని మొదలుపెట్టినా ముందుగా ఇక్కడ కొలువైన వనశంకరీ మాతను అర్చించి ఆ పనులు చేపట్టేవారని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.
చాళుక్యులు నిర్మించిన పురాతన ఆలయం దాదాపు శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానే నూతన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఆలయానికి ఎదురుగా ఉన్న హరిద్ర పుష్కరిణిలో భక్తితో స్నానాధికాలు చేస్తారు. బాగల్కోట తాలూకాలో ఉన్న బాదామి క్షేత్రం ఒకప్పటి చాళుక్య రాజుల రాజధాని. వీరి కాలంలోనే శ్రీ బనశంకరీ మాత ఆలయం నిర్మితమైనట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. చాళుక్య రాజులు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ వారి ధార్మిక వికాసానికి, దేవతాలయాల నిర్మాణం పట్ల వారికున్న ఆసక్తిని ఈ ఆలయం తేటతెల్లం చేస్తుంది. ఒకప్పటి అమ్మవారి ఆలయమున్న క్షేత్రమంతా కీకారణ్యం. పచ్చని వన సంపదతో సస్యశ్యామలంగా, జంతు పక్షులకు నివాస స్థలంగా ఉండేది. చాళుక్య రాజులు బాదామిని రాజధానిగా చేసుకుని తమ అర్చనాది అవసరాల కోసం శ్రీ బనశంకరీ మాత ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అతి పురాతనమైన ఈ దివ్యాలయాన్ని 6-7 శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ కాలంలో అమ్మవారి ఆలయమున్న ప్రాంతం పచ్చని చెట్లు, వృక్ష సముదాయాలతో ఉండడం వల్ల తిలకారణ్యం, తిలకవనంగా అప్పట్లో దీన్ని పిలిచేవారు. తమ అభీష్టాలను నెరవేర్చే బనశంకరీ మాతను బనదేవిగా, శాకాంబరిగా పిలుచుకునేవారు. అతి పురాతనమైన ఈ దివ్యాలయానికి ఎదురుగా హరిద్ర పుష్కరిణి ఉంది. అలనాటి రాజుల శిల్పకళా పిపాసకు నిదర్శనంగా ఈ పుష్కరిణి కానవస్తుంది. విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ పుష్కరిణి చుట్టూ అందమైన మండపాలను నిర్మించారు. ఈ హరిద్ర పుష్కరిణిలోని జలాలు అత్యంత మహిమాన్వితమైనవిగా చెబుతారు. పుష్కరిణిలో స్నానాధికాలు చేసే భక్తుల పాపాలన్నీ మటుమాయమవుతాయి అంటారు. తద్విశేష ఫలితంగా ఈ ఆలయానికొచ్చిన భక్తులు హరిద్ర పుష్కరిణిలో స్నానాధికాలు చేస్తారు. పుష్కరిణికి సమీపంలో అటూ ఇటూ దుకాణాల సముదాయం ఉంది. అమ్మవారి పూజా ద్రవ్యాలను భక్తులు ఇక్కడ సేకరించుకుంటారు. దాదాపు శిథిలమైన ఈ దివ్యాలయం ప్రస్తుతం
నీటిలో మునిగి ఉంది. ప్రస్తుతం ప్రధానాలయ గర్భాలయంలో ఉన్న అమ్మవారి మూలమూర్తి ఈ పురాతన ఆలయంలోనే ఉండేది. అయితే పాత ఆలయం శిథిలమవ్వడంతో దాని స్థానే నూతన ఆలయాన్ని నిర్మించారు. పురాతన ఆలయాన్ని సందర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలమైన ప్రధానాలయ ప్రాంగణంలో అమ్మవారి ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభం, దానికి సమీపంలో బలిపీఠం కానవస్తాయి. ధ్వజస్తంభం చుట్టూ భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం తమతో తెచ్చుకున్న కొబ్బరికాయలను అక్కడ విధిగా ఏర్పాటు చేసిన స్థలంలో కొట్టి అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీ వనశంకరి అమ్మవారు కొలువై ఉండటానికి ఒక పురాణగాథ ప్రచారంలో ఉంది. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఈ ప్రాంతమంతా కీకారణ్యంగా ఉండేదట. ఆ సమయంలో ఈ ప్రాంతమంతా క్షామం తాండవించిందట. దాంతో ఇక్కడ నివసించే మునులు, ఋషులు, ప్రజలు, పశుపక్షాదులు క్షామంతో విలవెల్లాడిపోయారట. అంతా ఇక్కడ నివసించే మునిపుంగవులు వనమాతను రక్షించమని వేడుకోగా ఆ తల్లి కరుణించిందట. ఆ తల్లి దీవెనలతో క్షామం పోయి తిరిగి ఈ క్షేత్రం సుభిక్షమైందిట. అనంతరం ఇక్కడ నివసించే మునుల అభీష్టం మేరకు లోక కళ్యాణార్థం ఆ తల్లి ఇక్కడ వెలసిందిట. గర్భాలయంలోనికి చేరుకున్న భక్తులు శ్రీ వనశంకరి మాత దివ్య మంగళ రూపాన్ని దర్శించుకొని అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. ప్రధాన గర్భాలయానికి ముందు అంతరాలయం, ముఖమండపం కానవస్తాయి. మనోహరమైన శిల్ప సమన్విత అద్భుత స్తంభాలతో ఈ ప్రధానాలయం అలరారుతోంది. ప్రధానాలయం బయట కింద నేలపై తాబేలు మూర్తి ఒకటి ఉంది. గర్భాలయానికి ముందు అంతరాలయంలో ఓ పక్క విఘ్నేశ్వర స్వామి, మరో పక్క వీరభద్రస్వామి, కాలభైరవ స్వామి వార్ల మూర్తులు దర్శనమిస్తాయి. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే గర్భాలయం ఆధ్యాత్మికానురక్తిని పెంచుతుంది. అమ్మవారి నామాన్ని ఉచ్చరిస్తూ ఇక్కడ భక్తులు గర్భాలయంలో కొలువైన వనశంకరి మాతను దర్శించుకుంటారు. చేతులు జోడించి ఓం వనశంకరి మాతయే నమః అంటూ కైమోడ్పులర్పిస్తారు. గర్భాలయంలో అమ్మవారు అష్టభుజాలతో అష్ట ఆయుధాలను ధరించి శోభస్కరంగా దర్శనమిస్తుంది. నుదుటన సింధూరం, ముక్కుకి ముక్కెర, తలకు కిరీటాన్ని ధరించి సింహవాహనాన్ని అధిరోహించి మండపంలో కంఠాభరణయుక్తంగా అమ్మవారు దర్శనమిస్తుంది.
అమ్మవారి మూలమూర్తికి సమీపంలో కుడివైపు భాగంలో అమ్మవారి పాదాలు కానవస్తాయి. ఈ పాదాలకు రోజు వివిధ ఫలపుష్ప క్షీరాభిషేకాలను నిర్వహిస్తారు. అలాగే అమ్మవారి మూలమూర్తికి ఎడమ భాగంలో అమ్మవారి ఉత్సవమూర్తి ఉంది. వివిధ పర్వదినాలు, ఉత్సవ సందర్భాలలో ఈ మూర్తినే ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేయిస్తారు. గర్భాలయంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అమ్మవారికిచ్చిన హారతిని కళ్ళకద్దుకొని శఠగోప ఆశీర్వచనాలు స్వీకరిస్తారు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతల మందిరాలను కూడా దర్శించుకొని తరిస్తారు. ఆ మందిర విశేషాలేంటో మనము తెలుసుకుందాం రండి. శ్రీ బనశంకరీ మాత ఆలయం విశాలమైంది. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోపక్క శ్రీ సహదేవి అమ్మవారి మందిరం ఉంది. పురాతనమైన ఈ మందిరంలో సహదేవి అమ్మవారు కానవస్తారు. అమ్మవారికి కొంచెం వెనుక భాగంలో శ్రీచక్రం కానవస్తుంది. ఇక్కడ నిత్యం శ్రీచక్ర పూజలను నిర్వహిస్తారు. ప్రధానాలయ ప్రాంగణంలోనే మరోపక్క శ్రీ కేదారేశ్వర స్వామి వారి పురాతన మందిరముంది. ఈ మందిరంలో స్వామివారి మూలమూర్తికి ఎదురుగా నందీశ్వరుడు ఆసీనుడయ్యాడు. ఆ స్వామిని దర్శించుకొని భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ కేదారేశ్వర స్వామి దివ్యలింగాన్ని దర్శించుకొని శంభో మహేశ్వర పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత అంటూ చేతులు జోడిస్తారు. ఇదే ఆలయానికి సమీపంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న మందిరం ఉంది. ఈ మందిరంలో ఆంజనేయ స్వామి వారు శిలారూపంలో దర్శనమిస్తారు. స్వామిని మనసా వాచా దర్శించుకొని భక్తులు కైమోడ్పులర్పిస్తారు. ఈ మందిరానికి సమీపంలో నాగుల ప్రతిమలు కానవస్తాయి. ప్రధానాలయ ప్రాంగణంలోనే మరోపక్క పద్మతీర్థం కానవస్తుంది. అతి పురాతనమైన ఈ తీర్థకుండంలోని పరిశుద్ధ జలాలను అమ్మవారి అర్చనాభిషేకాలకు ఉపయోగిస్తారు. ఇదే ప్రాంగణంలో మరోపక్క రాతి ద్వీపస్తంభాలున్నాయి. కార్తీక ఆశ్వయుజ మాసాలలో వీటిని దీపాలతో అలంకరిస్తారు. అమ్మవారి ఆలయానికి బయట హరిద్ర పుష్కరిణికి సమీపంలో అమ్మవారి పాదమండపం ఉంది. ఈ పాదమండపంలో అమ్మవారి పాదాలను భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. శ్రీ బనశంకరీ మాత ఆలయంలో ప్రతి ఏటా పుష్యమాసంలో అమ్మవారికి రథోత్సవాన్ని నిర్వహిస్తారు.
వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలను చూడడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు మరి. అలాగే ప్రతి కార్తీక మాసంలో లక్షద్వీపోత్సవం, ఆశ్వయుజ మాసాలలో నవచండీ హోమాలను అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహించి తరిస్తారు. చోడచి గుడ్డగా నామాన్ని కలిగి ఉన్న ఈ క్షేత్రంలోని బనశంకరి మాత మహిమాన్వితమైనది. బాదామి వనశంకరిగా పూజలందుకుంటోన్న శ్రీ శాకాంబరీదేవి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. ప్రాప్తమున్న వారికే ఆ పుణ్యఫలాలు దక్కుతాయని భక్తులు విశ్వసిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. అపార కరుణామయి అనంత బ్రహ్మాండ నాయకి శ్రీ వనశంకరి మాత కరుణరసధారామృతం అందరి మీద వెల్లివిరేయాలని మనసారా కోరుకుంటూ